ఈరోజు శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర కార్తీక బహుళ చతుర్దశి మంగళవారం. ఈనాడు మాస శివరాత్రితో పాటుగా కృష్ణాంగారక చతుర్దశి కూడా వచ్చింది. అంటే మాస శివరాత్రి పూర్వకంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం అనేది, అలాగే కృష్ణాంగారక చతుర్దశిని పురస్కరించుకొని యమతర్పణాలు చేయాలి ఆయుష్యాభివృద్ధ్యర్థం, అలాగే అపమృత్యు పరిహారార్థం. సరే, ఈనాడు మేము పట్టిసీమ క్షేత్రంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించుకోవడం అనేది తదనంతరం జరిగింది. పట్టిసీమలో ఉన్న భద్రావతి సమేత శ్రీ వీరభద్రస్వామి భద్రావతి సమేత వీరేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం లక్ష్మీపతి పూజ నిర్వహించుకొని మళ్ళీ ఇక్కడ హోటల్ గారి ఆస్థానంలో భోజనాలు నిర్వహించుకుని ఇంటికి రావడం జరిగింది. ప్రదోషకాల విశిష్టం కదా, పొద్దునంతా మహాన్యాసం చేస్తే ప్రదోషకాలానికి అభిషేకం జరుగుతూ ఉంటే మంచిది. పేరు శ్రీనివాస్ శర్మ, కుంపల్ల వారు. శ్రీనివాస్. అమ్మాయి ఎంత వయసు? ఎంత? 98. ఓ పెద్దే అమ్మాయి. 26. ఏమన్నా ఇంతకాలం ఎందుకు ఆపేశారు? నాకు 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి, 3 అమ్మాయిలకు వివాహం అయిపోయింది. అందులో పెద్దది తంగిరాల వారి అమ్మాయి, మా కోడలో. ఇదిగో పట్టిసీమలో రోడ్డు దగ్గర నుంచి లంకలోకి వీరభద్ర స్వామివారి దేవస్థానం ఉంటుంది, వీరేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుంది. అంటే అది లంకలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నావలో వెళ్ళాలి ఖచ్చితంగా. డైరెక్ట్గా వెళ్ళగలిగే అవకాశం ఏది ఉండదు. ఇక్కడ నుంచి నావ ఎక్కి నావ దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదిగో ఇసుకలో ఇలా నడుచుకుంటూ వెళ్తే వీరేశ్వర స్వామివారి దేవస్థానం అదిగో అక్కడ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మామూలు సందర్భాల్లో పర్వాలేదు, కానీ మధ్యాహ్నం మండుటెండ సమయంలో అయితే మాత్రం కాళ్ళు బాగా కాలుతాయి. అందుకని పరుగుకుంటూ అలాగే వెళ్తూ ఉంటారు జనాలు. నేను చెప్పులతోటి నడవలేరు ఆ ఇసుకలోను. అందువలన ఒక చెంబుతో నీళ్ళు తీసుకుని మధ్యలో కాళ్ళ మీద నీళ్ళు పోసుకుంటూ పరుగుల మీద వెళ్తారనమాట. అది ఇక్కడ జరిగేది. ఆ దేవస్థానానికి వెళ్ళి మహాన్యాసం చెప్పుకుని తదనంతరం రుద్రాభిషేకం ఏకాదశి వారం నిర్వహించుకుని ఆ తర్వాత లక్షపత్రి పూజ బిల్వపత్రాలతోటి చేసి రావడం అనేది జరిగింది. ఇదే మన భద్రావతి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క ముఖద్వారం. ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తే లోపల స్వామివారి దేవస్థానం ఉంటుంది. అలాగే గజేంద్ర మోక్షం జరిగింది కూడా ఇక్కడే అని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దేవస్థానం కూడా ఉంది. అందులో శంఖచక్రాలు తిరగబడి ఉంటాయి. అంటే దాంట్లో ఉద్దేశం ఏంటంటే, ఈ స్వామివారు ఏమీ తీసుకోకుండా సిరికింజప్పుడు అని చెప్పినట్లు అన్నింటిని మర్చిపోయి గజేంద్రుని రక్షించడం కోసం వెంటనే వచ్చేస్తే అప్పుడు గరుత్మంతుడు వెనకాల ఆయన యొక్క శంఖచక్రాలను తీసుకొచ్చి ఈయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇవ్వడంలో భాగంగా శంఖచక్రాలని సాధారణంగా కాకుండా తిరగేసి, అంటే శంఖం వేసే చక్రాన్ని, చక్రం వేసే శంఖాన్ని ఇచ్చినట్టుగా స్థాపన పెట్టారు.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటిసహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు సహస్రోపనయనం తథా కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం ప్రజాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అనంతవ్రతకోటీనాం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనంతవ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం దర్శనం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అనంతవ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. ఇదిగో మేము మొత్తం అభిషేకము అలాగే లక్షపతి పూజ అన్ని పూజ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నావ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాం. నావ దగ్గరికి సాయంత్రం అయినప్పటికీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతం నావ దగ్గరికి వచ్చి నావ ఎక్కి మళ్ళీ పట్టిసీమ గట్టు దగ్గరికి వచ్చి అక్కడ భోజనాలు ముగించడం అనేది జరిగింది. అయితే ఈ సంధ్యాకాలం అవడంతో అందరం కూడా ఇక్కడ గోదావరిలో సంధ్యావందనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. అందరూ కూడా ఈ గోదావరిలో నా వచ్చే లోపల సంధ్యావందనాన్ని ముగించడం అనేది జరిగింది. తదనంతరం వచ్చి హోతా జమీందారు భోజనాలు చేసి తదనంతరం ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే నేను రాజమండ్రికి అలాగే ఎవరి ప్రాంతాలకు వాళ్ళు. ఇక వీడే మా ఆఖరి చెల్లి కొడుకు. అంటే మా ఇంట్లో అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు 6 అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు, 6 అన్నదమ్ములు 6 అక్క చెల్లెళ్ళు. ఇందులో 6వ చెల్లి, 6వ ఆడపిల్ల యొక్క కొడుకు అన్నమాట. ఇది నేను. ఇక్కడ అందరం కూడా సాయం సంధ్యావందనాన్ని నిర్వహించుకుని మళ్ళీ నావ ఎక్కి బయలుదేరి రావడం అనేది జరిగిందన్నమాట. అంబత్వద్దర్శనాన్ముక్తి న జానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి. అందరికీ గోదావరి మాత దర్శనాన్ని చేయడం అనేది జరుగుతుంది. అంటే గోదావరి మాతను దర్శించుకుంటేనే పుణ్యం. అలాంటిది స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందనేది చెప్పలేము అనమాట. అంతటి పుణ్యప్రదమైన గోదావరిని అందరికీ చూపించాలనేది మా యొక్క ప్రధానమైన ఆకాంక్ష. ఇది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి.
మీరు కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. అలాగే ఎక్కువ మందికి పంపించడానికి ట్రై చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. వీలైతే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, గంట ఆకారంలో ఒక చిన్న బొమ్మ ఉంటుంది, అది టచ్ చేసినట్లయితే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా వస్తూ ఉంటుంది. ఇదిగో ఇది పట్టిసీమలో ఉన్న రకరకాల దేవాలయాల యొక్క వ్యవస్థలు అన్నమాట. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం పరం సర్వేభ్యః కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరస్తు. గోదావరి మాత అనుగ్రహ సిద్ధిరస్తు. భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. శీఘ్రమేవ చింతిత మనోవాంఛాఫల సిద్ధిరస్తు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపత్యం భజ విశ్వనాథం.
ఇదంతా కూడా పట్టిసీమ క్షేత్రంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానానికి లోపల భాగంలో, అలాగే అంతరాలయాల దగ్గర, వీటన్నిటి దగ్గర ఉన్న నిర్మాణాలు, విద్యుత్ దీపాలంకరణలు ఇత్యాదులు అన్నమాట. సరే, ఈయన చేసిన భక్తులు అయితే లేరు. ఇది సూర్యాస్తమయ కాలం సమయంలో శ్రీమత్ సూర్యనారాయణమూర్తి స్వామివారి యొక్క ఫోటో. అలాగే దగ్గరలో ఉన్న వంతెనలు. కతి పొందాడా మనతో పాటే కదా వస్తాడు. కూర్చుని తాగిద్దాం. నువ్వు అర్ఘ్యపదం చేస్తుంటావు. కిమర్థం? ఎక్కడ మరి ఏం చేస్తున్నావు? ఉందా? మరి ఇందాకనే వచ్చగా కప్పు కూడా వేసేవాడిని. నేను గారు మల్లికార్జున గారు తినం కదా. ఇప్పుడు మీ ముగ్గురు వేరేగా వండుకుంటున్నారా? మల్లికార్జున గారు జ్వాల్ గారు